అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం 'కాలేజీ బుల్లోడు'. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి 68 ఏళ్ళు ఆ టైంలో. ఆ సమయంలో వచ్చిన చిత్రం 'కాలేజీ బుల్లోడు'. ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం జూలై 2, 1992న విడుదలైంది. అంటే నేటికి 34 సంవత్సరాలయిందనమాట ఈ చిత్రం విడుదలై. సినిమా పేరు 'కాలేజీ బుల్లోడు'. ఇందులో కథానాయక అక్కినేని పక్కన ఎవరు లేరు. కానీ ఒక ముఖ్య పాత్రలో రాధిక కనిపిస్తారు. అలాగే నిర్మాణ సంస్థ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్, నిర్మాత పి. బలరాం, దర్శకుడు శరత్, సంగీత దర్శకుడు రాజ్ కోటి, ఛాయాగ్రహణం వై. మహీధర్. తర్వాత ఈ చిత్రం ఒక కేంద్రంలో సద్దినోత్సవం చేసుకున్నట్టుంది. ఎన్ని కేంద్రాలు అనేవి చెప్పలేము కానీ, ఎందుకంటే సద్దినోత్సవ సభ జరిపారు. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి అక్కినేనికి ఈ 100 రోజుల మొమెంటో కూడా అందించారు. ఆ ఫోటో కూడా కనిపిస్తుంది. అది కొన్ని విశేషాలండి. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే గోపాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు నటించిన పాత్ర పేరు. సరస్వతి అంటే టీచరు, ఆ పాత్ర రాధిక పోషించారు. గోపాలకృష్ణ కుమారుడు రాజా, ఆ పాత్ర హరీష్ పోషించారు. గోపాలకృష్ణలాగే ఇంకొక కోటీశ్వరరావు అనే పాత్ర గోపాలకృష్ణలాగే ఆయన కూడా వ్యాపారస్తుడు. కోటేశ్వరరావు పాత్రలో సత్యనారాయణ కనిపిస్తారు. అలాగే లెక్చరర్ పరమానందం అనే పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తారు. అది కాక చాలామంది ఇతర నటీనటులు కూడా ఉన్నారు ఆ రోజుల్లో పాపులర్ అయిన వాళ్ళు. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే గోపాలకృష్ణ ఒక పెద్ద పారిశ్రామికవేత్త. సమాజంలో చాలా పెద్ద గౌరవం ఉన్న వ్యక్తి. కానీ ఆయనకి చదువు రాదనమాట. దాన్ని వాడుకొని అతని ప్రత్యర్థి కోటేశ్వరరావు, సత్యనారాయణ వేసిన పాత్ర, అతన్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాడు. అలాగే అతని కుమారుడు రాజా కూడా అంటే హరీష్ వేసిన పాత్ర కళాశాలలో ఒక అల్లరి చిల్లరి వ్యక్తిగా అవుతాడు. అయితే దీన్నంతటిని ఎలాగా సరిదిద్దాలి అని ఆలోచిస్తున్న గోపాలకృష్ణకి తన గౌరవాన్ని నిలబెట్టడానికి, తన కొడుకుని సక్రమ మార్గంలో పెట్టుకోవడానికి ఒకటే మార్గం కనిపిస్తుంది. అదేంటంటే తను కూడా కళాశాలలో చేరి చదవడం. అలా 50 సంవత్సరాల వయస్సులో గోపాలకృష్ణ కళాశాలలో చేరతాడు. అక్కడి నుంచి గోపాలకృష్ణ అతని లక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది మిగిలిన చిత్రకథ అనమాట. అందులో వచ్చినవే మిగిలినవే చాలా చోట్ల పాటలు అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఈ అక్కినేని నాగేశ్వరరావు 68 ఏళ్ల వయసులో కూడా ఈ చిత్రంలో చాలా పాటలు డాన్సు అవి చాలా హుషారుగా చేస్తారు. అది కూడా ఒక విశేషం ఈ చిత్రానికి. అలాగే ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి అనుకున్నాం కదా, అలాగే పాటలు వేటూరు సుందరరామూర్తి. అందులో 5 పాటలున్నాయి. అంటే అప్పటికే తెలుగు సినిమాల్లో పాటలు తగ్గడం మొదలైంది. అందమా ఇలా అందుమా, చెమ చెమ చెమ, ఎంతో మధురం ఈ జీవితం, ర్యాగింగ్ ఆట ఏమి హాయిలే. ఇవి 5 పాటలు. అన్నీ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు ఈ సినిమాలో. బాలసుబ్రహ్మణ్యము, చిత్ర సింగిల్ కార్డు, అలాగే వేటూరు సుందరరామూర్తి కూడా పాటల రచయితగా సింగిల్ కార్డు ఈ సినిమా. అవి పాటల విశేషాలండి. తర్వాత చెప్పాను కదా, ఈ చిత్రం 100 రోజుల ఫంక్షన్ కూడా జరిగింది. అందులో చిరంజీవి అక్కినేని నాగేశ్వరరావుకి 100 రోజుల ఇది అందిస్తుండగా ఒక చిత్రం కూడా ఉంది. అంటే సభ కూడా జరిగిందనమాట. అలా ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అవండి అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని చిత్ర విశేషాలు. ఈ చిత్ర విశేషాలు 'ఓ కాలేజీ బుల్లోడు' అనే చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు కూడా ఏమైనా విశేషాలు తెలిస్తే చెప్పండి కామెంట్ బాక్స్‌లో. సరదాగా పంచుకోవచ్చు అందరం కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.